నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. బరిలో దూకండి, నన్ను ఓడించండి, ఆ దమ్మున్న మగాడిని నేను పెళ్లి చేసుకుంటానంటూ పురుషాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఓ మహిళ విసిరిన సవాల్ ఇది. సాధారణ మహిళ అయితే చర్చకు అంతగా ఆస్కారం ఉండేది కాదు. కానీ ఆ సవాల్ విసిరింది హమీదా బాను. కుస్తీ పోటీల్లో వందల మందిని ఓడించానని తనకు తానుగా ప్రకటించుకుంది హమీదా బాను. కళ్లారా ఆమె పాల్గొన్న పోటీలు చూసి అప్పటి మీడియా పొగడ్తలతో ఆమెను ఆకాశానికెత్తేసింది. భారతదేశంలో తొలి మల్లయోధురాలిగా హమీదా బాను పేరు చరిత్రకెక్కింది. అసలు ఎవరి హమీదా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి హేతుబద్ధమైన పెద్దల్ని ఎదురించి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది హమీదా. ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ ఆమె స్వస్థలం. అక్కడి నుంచి ఆమె అలీగఢ్ వలస వెళ్ళింది. అక్కడే సలాం పెహ్ల్వాన్ ఆమెకు పరిచయమయ్యాడు. ఆయన దగ్గర కుస్తీ శిక్షణ తీసుకుంటూ పలు పోటీల్లో పాల్గొందామె. అయితే 1954 ఫిబ్రవరిలో ఆమె ఇచ్చిన ఒక బహిరంగ ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను ఓడించిన వాళ్లను వివాహం చేసుకుంటారని ప్రకటించి అటు ప్రజలు ఇటు మీడియా దృష్టిని ఆకర్షించింది. ఛాలెంజ్ లో భాగంగా పంజాబ్ లో ఒకరిని, కోల్కతాలో ఒకరిని బాను ఓడించింది. ఆ తర్వాత గుజరాత్ బరోడాకు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. అప్పటికి ఆమె వయసు 34 ఏళ్లు. ఆ సవాల్ విసిరిన నాటికి ఆమె 300 మ్యాచ్లు పూర్తి చేసుకుందట. అయితే ఆమెతో తలపడాల్సిన చోటే గామా పెహ్ల్వాన్ ఆఖరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆమె బాబా పెహ్ల్వాన్ తో తలపడి కేవలం నిమిషం వ్యవధిలోనే ఆమె నెగ్గింది. బాను పాపులారిటీ ఏ స్థాయికి చేరిందో 1944లో బాంబే క్రానికల్ రాసిన ఒక కథనం చూస్తే తెలుస్తుంది. బాంబేలో ఆమె పాల్గొన్న ఒక మ్యాచ్ చూసేందుకు 20,000 మంది ప్రేక్షకులొచ్చారట. అయితే ప్రత్యర్థి గూంగా పెహ్ల్వాన్ అసంబద్ధమైన డిమాండ్లతో ఆ మ్యాచ్ జరగకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన ప్రేక్షకులు స్టేడియంలో బీభత్సం సృష్టించారట. అమెజాన్ ఆఫ్ అలీగఢ్, ముద్దుగా హమీదా బానుకు అప్పటి మీడియా పెట్టుకున్న పేరు. 5 అడుగుల 3 అంగుళాల ఎత్తు, 108 కేజీల బరువుతో రోజుకు 5.5 లీటర్ల పాలు, 2 లీటర్ల పండ్ల రసాలు, కేజీ మటన్, అర కేజీ బటర్, 6 గుడ్లు, 2 ప్లేట్ల బిర్యానీ, ఇలా ఆమె డైట్ గురించి కూడా అప్పట్లో పేపర్లు కథనాలు రాసేవి.